ఈ ఉద్యోగుల 12 డిమాండ్లపై సీఎంకు లేఖ. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన 17 డిమాండ్లపై సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజుతో కలిసి సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకి అయితే అందజేసినట్లు ఈయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదరరావు నరసయ్య తెలిపారు. సీఎంఓలో పెండింగ్లో ఉన్న పదోన్నతుల ఫైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 3,000 ఉద్యోగులకు అన్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీలో వివిధ కేటగిరీలో ఖాళీగా ఉన్న 11,000 ఉద్యోగాల భర్తీ చేయాలి. కొత్త బస్సులు కొనుగోలుకు అనుమతినివ్వాలి. 11వ పీఆర్సీకి చెందిన 24 నెలల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ చనిపోయిన ఉద్యోగులకు చెందిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్లు, సెటిల్మెంట్లు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీమ్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విధి విధానాలు అయితే ఇప్పించాలని చెప్పేసి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత విధానంలోనే వైద్య సదుపాయాలు అయితే కల్పించాలని, పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి వీరు ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద చూసుకుంటే ఎలాగైతేనో వీరు సీఎం గారు అయితే లేఖ అయితే రాయడం జరిగింది 17 డిమాండ్లతోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని